వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి నిధులతో 14వ ఆర్థిక ప్రణాళికలో భాగంగా 70,30,000 రూపాయలతో 10 స్వచ్ఛ ఆటోలను ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ తడిపొడి చెత్తను వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వినూత్నంగా అంటే ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో పల్లెలలో ట్రాక్టర్లు, ట్యాంకర్లు, మున్సిపాలిటీలో తడి చెత్త పొడి చెత్త తీయడానికి ఒక ఆటోలు ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు పరకాల మున్సిపాలిటీకి 10 ఆటోలు ఇవ్వడం జరిగింది. మరి దీని ద్వారా పరకాల పట్ల ఉన్నటువంటి చెత్త చెదారం తీసుకోవడానికి మనకు సులువు కాబోతుంది. మరి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి ప్రతి మున్సిపాలిటీలో మినిమం ఒక 10 ఆటోలు ఉండాలనే ఉద్దేశంగా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా రేపటి నుంచి పరకాల్లో తడి చెత్త పొడి చెత్త తీసే విధంగా మరి చేసుకోబోతున్నాం. దానికి ప్రజలు కూడా సహకరించి ఇంటి దగ్గర ఇచ్చిన డస్ట్బిన్లలో తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా ఇవ్వాలని చెప్పి పరకాల ప్రజలను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మరి ఈ పరకాలకు ఇచ్చిన ఆటోలు ఇచ్చిన గౌరవ మంత్రివర్యులకు కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి కేటీఆర్ గారు మరి పల్లెలకు ఏం కావాలి, పట్టణాలకు ఏం కావాలి, మున్సిపాలిటీకి ఏం కావాలి అని చెప్పి